మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను బాంబులతో పేల్చేసుంటారని కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ చేసిన ఆరోపణలతో రాజకీయ దుమార్ మెరిగింది. మేడిగడ్డపై సీబీఐ విచారణ జరిపిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు కోరాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని పిటిషన్గా తీసుకుని సీబీఐ విచారణకివ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం. నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు కింద పెట్టి వీడియో ఏదో చేసింటాడు. అందుకే అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రెపడితే కాంగ్రెస్ వాడేమో దున్నపో తినింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ గత ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేడిగడ్డ పైన సిబిఐ దర్యాప్తు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. కనీసము సంవత్సరన్నర తర్వాత అయినా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీటలు బారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పటికైనా తెలివచ్చి దానిపైన వాస్తవ విషయాలు బయటికి రావాలనుకుంటే ఇప్పటికైనా మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ కేటీఆర్ అడుగుతున్నట్టుగా కాళేశ్వరంలో గల బాంబులు పెట్టినట్టయితే కేటీఆర్ మాటను ఒక పిటిషన్ గా తీసుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, సిబిఐ విచారణ చేయించండి, లేదా ఇతర ఏ ఏజెన్సీతో విచారణ చేయించి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై అపనింద మోపుతా ఉన్నాడు. అధికారంలో ఉన్నది వాళ్ళు, ప్రాజెక్టులు నిర్మించడం విఫలమైతే ఆ చెడ్డ పేరు కాంగ్రెస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు నిర్మిస్తుంది, కాంగ్రెస్ ప్రాజెక్టులను కూలగొట్టదు. ఇది కాంగ్రెస్ చరిత్ర.